అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ అని దేన్నంటాం సార్? మహిళల్లో ఏర్పడేటువంటి కొన్ని పర్సనల్ సమస్యలని గైనిక్ ఇష్యూస్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే అది ఏజ్‌తో సంబంధంగా ఉంటుందండి. ముఖ్యంగా ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో మనం చూసినట్లయితే ఒక 30 ఏళ్ల లోపు ఏర్పడేటువంటి సమస్యలు భిన్నంగా ఉంటాయి. 30, 35 సంవత్సరాలు దాటిన తర్వాత సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా మహిళల్లో ఏర్పడేటువంటి అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో మెచ్యూర్ అయిన తర్వాత ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి సమస్యల్లో ఎక్కువగా డేట్ రిలేటెడ్ ఇష్యూస్‌ని మనం చూస్తుంటాం. అంటే పీరియడ్ సమయంలో విపరీతమైనటువంటి నొప్పి రావడం అనేది అత్యంత కామన్‌గా గమనించేటువంటి లక్షణం. అయితే ఈ లక్షణం అనేది ముఖ్యంగా ఒక 13, 14 సంవత్సరాల ఏజ్ గ్రూప్ నుంచి మొదలుకొని 25 ఏళ్ల వరకు కనపడుతుంది. రకరకాల కారణాలు వీటికి మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడినోమయోసిస్ అంటాము. అంటే గర్భసంచిలో ఏర్పడేటువంటి ఒక పొర వాపు. ఆ పొర వాపు వల్ల విపరీతంగా మనకు నొప్పి రావడం అనేది కనపడుతుంది. నెలసరి సమయంలో విపరీతమైనటువంటి నొప్పి, బ్లీడింగ్ అధికంగా ఉండడము, దాంతో పాటు నడుము నొప్పి కూడా ఉండడం. ఈ 3 లక్షణాలు అడినోమయోసిస్ అనేటువంటి సమస్య వల్ల ఉంటాయి. ఇప్పుడు మరి బ్లీడింగ్ అంత ఎక్కువగా వస్తూ ఉందంటే దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవచ్చంటారు? దానికేమైనా రెమెడీస్ ఉంటాయా? లేకపోతే ఖచ్చితంగా మనం మెడిసినే వాడాలంటారా? సాధారణ బ్లీడింగ్ అనేది మనకు 3-5 రోజుల వరకు ఉండడం సాధారణమండి. కానీ ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు 10, 15 రోజులకు మించి 20 రోజుల వరకు కూడా బ్లీడింగ్ ఉండడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల మనకు రక్తహీనత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీమోగ్లోబిన్ స్థాయి అనేది బాగా పడిపోతుంది. ఉండాల్సింది సుమారుగా 10-14 గ్రామ్% వరకు ఉండాలి. అంతకంటే బాగా తక్కువగా పడిపోతుంది. మనకు 5 గ్రామ్%, 6 గ్రామ్% పడిపోతుంది. ఈ రక్తహీనత వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ గుండె పైన కూడా భారం పడడం జరుగుతూ ఉంటుంది. సో, దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. అంటే ఇప్పుడు అడినోమైసిస్‌కి మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో రకరకాల మందులు ఉంటాయి. వాటిని కొంతవరకు కంట్రోల్ చేస్తాయి. కానీ అది లైఫ్ టైమ్ మెడికల్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. హోమియోపతి మందుల్లో ఏవింటంటే రెగ్యులర్‌గా మెడిసిన్ వాడినట్లయితే ప్రొడక్షన్ అనేది అంటే ఈ రక్త ప్రసరణ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. గర్భసంచి యొక్క పనితీరు మెరుగవుతుంది. ఇలాంటి మెడికేషన్స్ అనేవి హోమియోలో ఉంటాయి. అండ్ వాళ్ళకు ఒకసారి లైక్ మ్యారేజ్ అయింది, పిల్లలున్నారు అనుకుంటే చాలామంది దీనికి చేసేటువంటి పరీక్ష ఏంటంటే, పనేంటంటే దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు. గర్భసంచిని తీసేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకేంటంటే గర్భసంచికి ఆపరేషన్ చేసి తొలగించాల్సిన అవసరం లేకుండా బ్లీడింగ్‌ని అరికట్టే విధంగా హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి. అలాగే వీటికి వంశపారంపర్యంగా వచ్చేటువంటి లక్షణాలున్నాయా లేదా తెలుసుకునేందుకు కూడా కొన్ని నిర్ధారణ పరీక్షలుంటాయి. ముఖ్యంగా మనకిప్పుడు ఒవేరియన్ ట్యూమర్స్ ఏర్పడినప్పుడు CA-125 అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని జెనెటిక్ పరీక్షలుంటాయి. గర్భసంచి తాలూకు కణితులు ఏర్పడుతున్నాయా? ఓవరీస్‌లో ఏమైనా కణితులు ఏర్పడుతున్నాయా? ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఏమైనా కణితులు ఏర్పడే అవకాశం ఉందా అని తెలుసుకునేందుకు వంశపారంపర్యంగా ఉందా అనేందుకు జెనెటిక్ పరీక్షలుంటాయి.